చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఎక్కడా తగ్గడం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై తాజాగా హైడ్రా అధికారులు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలోని చెరువును ఆక్రమించి నాగార్జున 3 ఎకరాలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు. చెరువు FTL పరిధిలో కన్వెన్షన్ ను నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసివేశారు. మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ భారీ గేట్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాలపై కూడా ఆంక్షలు విధించారు. కాగా హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమాల కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కమిషనర్ AV రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడింది. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతలు కీలక కామెంట్ చేశారు. మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ లకు చెందిన ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, లీజుకు ఇస్తున్నానని, నిజంగా అక్రమ కట్టడం అయితే తాను కూల్చి వేయిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే.